ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీనగర్ కాలనీలో ఇండ్ల మధ్యలో నుండి భారీగా వర్షం నీరు కాలనీ వాసులు భయాందోళన గురవుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలు తీసుకోగలరని కందాల నవీన్, శ్రీనివాస్, తిరుపతి, రాజేశం, శ్రీనివాస, బిక్కు నాయక్ తదితరులు కోరారు. ఇక్కడ మనం కాలనీ వాసులను చూస్తున్నాం. ఇది ఇల్లా చెరువు అనేది చూస్తున్నారు. ఒకసారి చూడండి ఎలా ఉంది. గత 3 సంవత్సరాల క్రితం సిరిసిల్లాలో వచ్చిన వరదల కోసం మన శాంతినగర్ నుంచి పోయే వరద కాలువను తాత్కాలికంగా ఈ ఒక్కసారి కోసం తీస్తామని చెప్పి అసలు మా శ్రీనగర్ కాలనీలోకి వరదలు ఎంత వర్షం వచ్చినా వరదలు లేని కాలనీలోకి కచ్చా కాలువ తీస్తాము, ఒక్కటే ఈ సీజన్ మందమని చెప్పేసి అప్పుడు మమ్మల్ని ఒప్పించి తీసిన కాలువ ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. అసలు మా కాలనీలోకి అసలు వరదనే లేని కాలనీని ఇంత ఇబ్బందులకు గురి చేస్తున్న యంత్రాంగం ఇది ఇప్పటివరకు కూడా కొలిక్కి రావడం లేదు. దీనిపై దృష్టి పెట్టి మా సమస్యలను పరిష్కరించగలరని కోరుతున్నాము. దీనివల్ల చాలా ఇండ్లు మునుగుతున్నాయి. చాలా ఇండ్లలోకి నీళ్లు, పాములు ఇవన్నీ వచ్చి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఒక్క సీజన్ అని చెప్పేసి ఇప్పటికి 3 సంవత్సరాల కాలంగా దీన్ని మమ్మల్ని బాగా ఇబ్బంది చేస్తున్నారు. దీన్ని సరి చేయగలరని కోరుతున్నాం. చాలా తీయకడని చెప్పినా కూడా అప్పుడు మా మాట వినిపించుకోకుండా ఈ శ్రీనగర్ కాలనీకి తాత్కాలికంగా అని చెప్పేసి దీన్ని పర్మిట్ చేసిర్రు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఇంటి పక్కల చుట్టుపక్కల మొత్తం ఈ నీరు అనేది ఎక్కువ అయ్యి ఇళ్లకు నీళ్ళు రావడం అనేది జరుగుతుంది. దీనిపైన అధికారులు ఎవరు చర్య తీసుకోవడం లేదు. దయచేసి అధికారులు వచ్చి ఈ వర్షం పడ్డప్పుడు వచ్చి కనీసం మనం చూసే పరిస్థితి లేదు. ఈ ఇళ్లకు నీళ్ళు రావడం వల్ల ఈ లేడీస్ కానీ నెక్స్ట్ ఇబ్బంది పోవడానికి మూరలు పడడం కానీ దారి ఏర్పడే పరిస్థితి లేదు. దీనిపైన అధికారులు చర్యలు తీసుకొని మా శ్రీనగర్ కాలనీకి ఈ తాత్కాలిక కాలువ ఏదైతే ఉందో దాన్ని పాత కాలువ ఏదైతే ఉందో దానికి మళ్లించి మా శ్రీనగర్ కాలనీ కాపాడాలని అధికారులను మనస్ఫూర్తిగా కోరుకుంటాము. దయచేసి దీని విషయంలో మీరు అందరూ అధికారులు సరి అయిన విధంగా స్పందించి పాత కాలువ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా నీళ్లు మళ్లించాలని మేము అందరము మా శ్రీనగర్ కాలనీ పక్షాన అందరి ప్రకారంగా వేడుకుంటాము. దయచేసి సాధ్యమైనంత వరకు తొందరగా పరిష్కారం చేయాలని మీడియా మిత్రులను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. ఇది ఎప్పటి నుంచి ఉంటుంది? ఇది 3వ సంవత్సరము. 3 సంవత్సరాల నుంచి మాత్రమే వరదకాలం మాకు రావడం జరుగుతుంది. అంతకుముందు మాకు ఒక్క చుక్క వాటర్ లేవు. ఎప్పుడైతే 3 సంవత్సరాల క్రితం తాత్కాలికంగా ఏర్పడిందో అప్పటి నుండి వర్షం అనేది మాకు ఈ వరదకాలం ఎక్కువ అవుతుంది. మీరు చూసినట్టయితే చూడండి, ఇళ్ల మధ్య దగ్గర నీళ్ళు పోతా ఉన్నాయి. దయచేసి ఇట్లాంటి చర్య తీసుకోకుండా పాత కాలువలు ఏదైతే దాని ప్రకారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వర్షం చూడండి, మీరు ఒక్కసారి ఎంత ఘోరం ఉందో, ఇల్లు చూడండి చాలా ఎంత ఘోరంగా ఉందో. ఇళ్ళకి రావడానికి బయట రావడానికి పరిస్థితి లేదు. బాధిత పక్షాలు అందరూ ఉన్నాం. నుంచి తాత్కాలిక కాలువ అని చెప్పేసి ఇట్లా అటు సైడ్ శాంతినగర్ నుంచి పోయే కాలువను ఇటు మళ్లించి ఈ రకంగా వీళ్ళని ఇబ్బంది ఈ శ్రీనగర్ కాలనీ వాళ్ళ వాసులను ఇబ్బంది పెట్టడం తప్ప ఇదేం లేదు. అప్పుడేం చెప్పారంటే తాత్కాలిక కాలువ అని చెప్పారు. బట్ దాని గురించి ఇప్పటిదాకా మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ చైర్పర్సన్ కానీ ఇంక్లూడింగ్ వార్డ్ కౌన్సిలర్ కూడా కానీ రావడం చూడడం సరే అని చెప్పి వెళ్ళడం, దానికి సంబంధించి తగిన సమాధానం చెప్పకపోవడం దీనికి కారణం ఇదంతా. గత 3 సంవత్సరాల నుంచి మీకు అంతమంది కూడా ఇట్లనే ఉన్నదా? లేదు. ఎప్పుడైతే చాలా వరదలు వచ్చాయి ఒక 2-3 years బిఫోర్ అక్కడ ఒక్క నిమిషం శ్రీనగర్ కాలనీ ముందు శాంతినగర్లో మొత్తం నేలమట్టం అవుతున్నాయని చెప్పేసి ఇక అది కూడా మన భారతదేశ సంస్కృతి ఒకటి పాడైన పర్లేదు కానీ మనం కూడా బాగుండాలంటే అటు మొత్తం నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి ఆ నీళ్ళు ఇటు మళ్ళించడం జరిగింది. ఇప్పుడు ఈ శ్రీనగర్ కాలనీ వాసులు ఇబ్బంది పడుతుంది మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. సో దీని మీద మున్సిపల్ సిబ్బంది కానీ ఇట్లా ఇంక్లూడింగ్ కౌన్సిలర్, వార్డ్ కౌన్సిలర్, మున్సిపల్ సిబ్బంది కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు కూడా కొంత దీని మీద దృష్టి పెట్టాల్సిందిగా, అలాగే గౌరవనీయుల కలెక్టర్ గారు కూడా చెప్పడం జరుగుతుంది. ఆ ఇంట్లోకి ఎలా పొమ్మంటారు అని కాలనీ వాసులు అడుగుతున్నాం. చూడండి, మోరు నీళ్లు కాలువ నీళ్లు కలిసిపోతున్నాయి. ప్రజెంట్ మేము అందరం కూడా మోరు నీళ్లు వర్షం నీళ్లు కలిసిపోతున్నాయి. ఇక్కడ మేము అనారోగ్యానికి గురవుతున్నామని కాలనీ వాసులు కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు. కావాలని బడాబడా లీడర్లు కావాలని తెచ్చిన కాలువ, బడాబడా లీడర్లు కావాలని తెచ్చిన కాలువ. అసలు ఈ కాలువ కాదు.